పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కదా సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోలా బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్ సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? ఆ? ఒట్టు. నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్ బాగుండదు సార్. కొట్రా. ఆ, ఎలా అనుకున్నానంటే ఆ, ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినవు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు. నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. సార్ రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేను ఉన్నాను, మీకేం కాదు. అబ్బా. వాణ్ణి విలువరా ఒకసారి బయటికి. ఎవండి ఎవండి? వాడేరా ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా. ఏడవా. నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తున్నాడు బాబు. వాణ్ణి విలువరా ఒకసారి. వాణ్ణి విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చంపేనా? ఇలా చంపేనా? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. అమ్మా, తాగేసి నడుపుతున్నారండి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే, దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார், இருக்கே. இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల అయ్యర్. అబ్బా, సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. சார், இது நான் அசல பேர் இல்ல, என்னோட முத்து பேர். ఓ
ముద్దు పేరు ఆమా. అసలు పేరు వేరే ఇరికే ఇరికి సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి నేనున్నాను సార్, నేను మేనేజ్ చేస్తాను. చిన్నస్వామి, గురుగారు. వేణుగోపాల- సార్ మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడి ఉంటాడు మరి చంద్రుడిని? ఆ చంద్రుడు ఏంటి సార్ ఏంటి సార్ ఏమైంది సార్ ఏంటి ఆ సార్ చంద్రుడు ఆ చంద్రుడి గురించి అడగండి సార్ ఏ? చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్ 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్ ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి. ఉండండి సార్ ఉండండి సార్ కూల్ సార్ వాడు నేను మేనేజ్ చేస్తాను కదా, ఎలాగా మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే ఆడు రాడు సార్ 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ ఆడు రాడు ఆడు రాడు సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్ అరే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి ఛానల్ మార్చరా బాబు మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి, ఈసారి మీరు ట్రై చేయండి. నేనా ఆ. ఓకే సార్ ఆడు రాడు సార్ మీరు హిందీలో పిలవండి మలయాళంలో పిలవండి తమిళంలో పిలవండి ఆడు రాడు సార్ మీరు రండి సార్ రండి ఎక్కడికి సార్? పోరాడు సార్. నువ్వెలా నడుపుతావురా I hurted, sir. I hurted. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైలట్ లాగా ఓ తిప్పేస్తున్నావు ఆయన పెట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా ఏది పడితే అది పట్టుకోకూడదురా అయ్యో ఇది మందు కొట్టేస్తాడు రా మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఈ ఎదురుగుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? బ్రేకేసే పక్కకి వెళ్ళిపోతాయి నీ వల్లేరా నీ వల్లేరా Steady. Yes, steady. కొండలు సార్, సార్, కొండలు సార్. సార్, కొట్టకండి సార్. అరే వీడు తాగేసి పడిపోయాడు రా ఇప్పుడు ఏం చేయాలరా బాబు అయ్యో సార్ కొండ దగ్గరికి వచ్చాం, పోనీ ఇటు తిప్పేస్తాను. అరే ఆగా హలో హలో అక్కడ ఎవరైనా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు అనిపిస్తుందండి. నీకు కాదురా హలో 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 ఎవరికి వినపట్టలేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం. స్వాగతం ఏంటయ్యా? మా ప్రాణం పోయేలా ఉందా బాబు మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా పాట పాడా పోనీ వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరితో వెళ్తున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిన్నా కూడా సార్ వాడికేం తెలీదు వాడేమో తాగి పడిపోయాడు కర్మ దింపబోయే బాబు నీకు దండం పెడతాను ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా నువ్వే మమ్మల్ని చెప్పేటట్టున్నావు ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కేసా నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. వాడు చెప్పేది పూర్తిగా అనుకోండి, ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండో ఇంజిన్ షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ, కానీ
ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ. సార్ అది చూడండి సార్, హోర్డింగ్. మరి నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. ఆ? పెట్రోల్ అయిపోయిందా? ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ కంప్లైంట్ కొడుతున్నారు? ఎప్పుడైనా తొక్కలేదు 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్, మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపుము. మేము ఏ పాపమైనా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి. మమ్మల్ని దయతో నో, మీ చావు, మీ చావు. చూడండి భయ్య, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. కొడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్, హెల్ప్, సార్ వచ్చేసాం, గట్టిగా పట్టుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా? మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి, తప్పండి రే, తప్పండి రా. వెళ్ళిపోతున్నారా? ఏడ్రైడా నన్ను అడుగుతాడు బావ, నాకేం తెలుసు? మీ లాయర్ ఉన్నాడా పారిపోయాడా? ఏడ తరచాట్లాడుతున్నాడు ఇడా. మిస్టర్ మార్తాండం, ఎస్, ముందు మీరు లేచి నిలబడండి. ఇదేమన్నా స్కూల్ రోజు నిలబడటానికి? కోర్టుకు టైంకి రావాలని తెలియదా మీకు? ఒళ్ళు ఎలా ఉంది? చల్లగా ఉంది. ఆర్డర్, ఆర్డర్. మనం నవ్వులు పాలు చేస్తున్నాం పోయిడా. చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది. కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారు? ఇదండి కరెక్ట్ ప్రశ్న. ఈ రోజు రావుకాలం ఉదయం 10:30 వరకు ఉందండి. అందుకని కోర్టు బయట వెయిట్ చేశా. రావుకాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా. నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. ఇది బ్రహ్మాండమైన మాట. ఎంతైనా నెల్లూరులే కదా. ఓ మై గాడ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మార్తాండం, ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. సారీ సార్. గొంతులో గోలీకాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునుంటావేంది? నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా. పాస్. వాట్ 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 ఏమన్నావా? పాస్ అన్నా సార్. స్కూల్ పిల్లకాయలు క్లాసుకు రాగానే అన్నట్టు కోర్టుకు రాగానే పాస్ ఏదయ్యా? ఇది డౌన్లోడ్కి వెళ్ళే పాస్ కాదు సార్. మరేంది? ఈ కేసును స్టడీ చేయడానికి ఇంకో 4 రోజులు కావాలని అడుగుతున్నాను యువర్ ఆనర్. అబ్బో, అది కూడా ఒకటి ఉందా? ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను. రాకీ, కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను. మార్తాండం
ఇప్పుడు అందరూ నీ పని మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు 1000 రూపాయల జరిమానా, 3 గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను. సార్ మీరు సీరియస్గానే నిల్చోమన్నారా? ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్? అంతే కదా మరే. ఒక్క 3 గంటలు రిమాండ్లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ లాయర్. ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసి కరెక్ట్ చేయాలయ్యా. ఒకసారి నన్ను కలువు. సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగరండి సార్. క్వశ్చన్స్ అడగాల? ఎవరిని అడగాలి? ఎవరినైనా మీరే కదా అడగాల. నాకేం పని ఎవరిని అడగడానికి? అక్కడ ఏకతాంతో బాధిస్తున్నాడు కదా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏదైనా మాట్లాడచ్చు కదా. వాడు 100 మాట్లాడతాడు. నాకు ఈ కేసు అర్థం అవ్వాలి కదా. ఏందే అర్థం కాలేదా? ఓ కనీసం బెయిల్ కనప్ప చేయవయ్యా, బయట పడతా. బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటారండి సార్? ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారేంట్రా? మనల్ని బెయిల్ పైన బయట తీసుకురావాల్సింది. వీడు మనతో పాటు జైలుకి వస్తాడేందిరా? ఏడ దొరికాడు ఆణిముత్యమా? నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసింది ఆణిముత్యం స్వాతిముత్యం. ఎందుకురా మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ లో పెడతారు? కేసు వదిలేయండి, మర్చిపోండి. కేసు గురించి మర్చిపోండి అమ్మా. అమ్మయ్య దొరికిందిలే దొరికిందిలే. నమస్తే సార్. ఇవి ఎవిడెన్స్ ఫైల్స్ కావా? మళ్ళీ దెబ్బడిపోయింది. జంగిలీ పనులు చేయడానికి సిగ్గులేదు నీకా? ఏమిటి సుమి ఈ వేళప్పుడు నా ఆఫీస్కి వచ్చావు? ఓ ఎవిడెన్స్ ఫైల్ కోసమా? ఇది సినిమా కేసులకు సంబంధించిన ఫైలు. లా ఒక్కింత లేదు, చదివాడు గాని. ఒక్కలో తమను పగలంటారు నీ బోందా. స్కూల్ పిల్లకాయ రబ్బర్ మింగేసినట్టు గమ్మునుంటావేంది? మాట్లాడు. ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చేయడమేంది? అప్పుడు తీసుకోవాలనిపించలేదు, ఇప్పుడు అడగాలనిపించలేదు. అందుకే ఇలాగా. చూసారా సార్, సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఈడొకడు సుమి సుమి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. సార్ ఎప్పుడు నెగటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ ఉండదా? ఏం ప్లేడరో గొంతు లేస్తుందే. బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్. అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఈ విషయం బయటికి తెలిసిందనుకో పరువు పోదు సార్. ఇది ఏమైనా బయటికి చెప్పుకునే విషయం అండి? పరువు వద్దని తెలిసినప్పుడు ఎందుకు చేశావు? నీ తెక్క దశలు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పారుతుంది. పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్? చింత పిక్కల సాకులు చెప్పడానికి సిగ్గులేదు నీకా? సరే సార్ నేను బయలుదేరుతున్నాను. ఆగో, ఇదిగో ఏకాంతమో ఆ ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా? ప్లీజ్. సరే సార్. ఇట్లా అందరికి చెమటలు పెట్టి చేయవద్దు. బెయిల్కి అప్లై చేయొచ్చుగా. బెయిలా? దేనికి? బెయిల్ దేనికంటావేంది? బెయిల్ దేనికి ఇస్తాడో నీకు తెలీదా? నీకు తెలుసా? ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న అయితే ముచ్చుకో మాలూం. మాకు మాలూం. అయితే అప్లై చేయొచ్చుగా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు బెయిల్ ఇస్తే నేను తీసుకోరండి. నాకు అవసరమైనప్పుడే నేను తీసుకుంటా. ఇదిగో ఎవిడెన్స్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎవరి చేతనా చదివించుకో, బయలుదేరు. పైత్యానికి కూడా ఒక పద్ధతి ఉంటది, పిచ్చికి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటది. వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదప్పా. ఎర్రి. వాడు చెప్పింది కరెక్టే అండి. ఆడికా మనక ఎర్రియా? యువర్ ఆనర్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పేపర్స్, ఫోటోస్, ఎవిడెన్స్ కాపీస్ ని కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ ఇద్దరు ముద్దాయిలు కాట్రాజ్ సింగ్ హత్య చేసి పారిపోతుండగా 3 వ్యక్తులు చూశారు. ఆ 3 సాక్షుల్ని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. భద్రం భద్రం భద్రం. మీ పేరు? భద్రం సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను రైల్వే గార్డెన్ సార్. ఆ రోజు ఏం జరిగిందో కోర్టు వారికి చెప్పండి. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి అయింది. బాగా ఆకలేసింది. మా ఆవిడ నిద్ర లేపడం ఎందుకని నేనే టిఫిన్ చేసుకుంటున్నాను. కరెక్ట్ గా అదే టైంకి అదిగో వాళ్ళిద్దరున్నారే
వాళ్ళు దాబాలోకి వెళ్ళడం నేను చూశాను సార్. కొంచెం సేపు తర్వాత నేను టిఫిన్ తింటున్నప్పుడు నాకు తుపాకీ కాల్చిన శబ్దం వినిపించింది. ఏమైందని టెన్షన్తో బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ హడావుడిగా కారులో పారిపోయారు సార్. కార్ ఇదేనా? ఇక్కడ కార్ లేదు సార్. ఓ ఈ కారే సార్. ఆ ఇద్దరు ఈ కారులోనే పారిపోయారు సార్. ఓకే, యు కెన్ గో. రెండో సాక్షిని కూడా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. సుమన్. నమస్తే సార్. నమస్తే సార్. నీ పేరు? సుమన్. డాబాలో వచ్చి జరిగే టైంకి నువ్వెక్కడున్నావు? రోడ్డు కట్టు పక్క పని చేసుకుంటానే సార్. సడన్ గా డామ్ డామ్ అని తుపాకీతో కాల్చిన శబ్దం వినపడింది సార్. నేను కంగారు పడి డాబా వైపు చూసేసరికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు డాబాలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి పారిపోయారు సార్. నువ్వు చూసింది ఈ కారేనా? ఈ కారే సార్. సేమ్ జిరాక్స్ ఈ కారే సార్. ఓకే, యు కెన్ గో. అమ్మా, ఆ రోజు డాబాలో హత్య చేసి పారిపోయిన వాళ్ళు ఈ కోర్టులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని గుర్తుపడతారా? అదిగో వాళ్లే. యువర్ ఆనర్, ఈ ముగ్గురు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారం వీళ్ళు నేరం చేశారని రుజువైంది. అత్యంత దారుణంగా ఓ వ్యక్తిని కాల్చి చంపినందుకు కళ్యాణ్ని, అతనికి సహకరించినందుకు రాకీని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మిస్టర్ మార్తాండం, కోర్టులో నిద్రేందయ్యా? ఇతను లాయర్గా ఎందుకు పెట్టుకున్నారయ్యా? మార్తాండం గారు. మిస్టర్ మార్తాండం, చర్చి గారు వాదించమంటున్నారు. కేసు విచారించండి. సార్, ఆ ఏకాంతం చెప్పిందంతా సొల్లండి. వాడి మాటలు నమ్మకండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యువర్ ఆనర్. ఇతను సొల్లు గిల్లు అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. లా చదివాడా, ఎల్కేజీ చదివాడా? నేను కూడా తీవ్రంగా ఖండిస్తా ఉండాలి. లేవయ్యా, మీరు కూర్చోండి. సొల్లు అనే మాటను కోర్టు రికార్డుల నుంచి తొలగిస్తున్నాను. మిస్టర్ మార్తాండం. ఎస్ సార్. లేచి నిలబడవయ్యా. నువ్వు ఇంకొకసారి కోర్టులో సొల్లు మాటలు మాట్లాడావంటే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను. సారీ సార్. సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు వాళ్ళని విచారించవచ్చు. అబ్బే, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదండి. కానీ ఒక డౌట్ ఉంది. ఏందద్యా? వాళ్ళు నిజమైన సాక్షులా, దొంగ సాక్షులని? దొంగ సాక్షులా? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? అదే సార్, ఆ ఏకాంతం వాళ్ళని విచారిస్తున్నప్పుడు వాళ్ళు బట్టి బట్టి మరీ చెప్తున్నారండి. బట్టి బట్టి చెప్పడం ఏంట్రా? వాళ్ళు బట్టి పట్టినట్టు నీకెలా అర్థమైంది? ఎందుకంటే నేను కూడా బట్టి బట్టి చెప్తాను కాబట్టి. ఆహా, ఇది నిజం సార్. నీ ఎర్రి ఇంకా తగ్గలేదురా. కోర్టులో నిద్రపోయినందుకు గాను డిఫెన్స్ లాయర్ మార్తాండం గారికి 3,000 రూపాయల జరిమానా మరియు 18 గంటలు జైలు రిమాండ్ విధించడమైనది. నీకు దండం రా నాయన. ఈడైనా రోజు జైలుకి వస్తున్నాడా? ఈ కేసును ఎల్లుండికి వాయిదా వేయడం అనేది. మ్యాటర్ ఏంటి? వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే. మీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తరిల్లిపోవాలా. ఆశపడుతున్నావా? కేసును భూచక్రాల పరిగెట్టిస్తా. జరుగు. నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా? నువ్వు జాలి ఎల్ఎల్బి మరి. చూడు, నువ్వు దద్దని వాళ్ళకి అర్థమైపోయిందిరా. అందుకని ఒక కొత్త లాయర్ని తీసుకొచ్చారు. ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు. కేసేంటో తెలుసా? ఈ కేసుని కొత్త లాయర్ మిస్టర్ భేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది. మిస్టర్ భేతాళం, మీ వాదన మొదలు పెట్టండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన జమ్ములింగం గారికి ధన్యవాదాలు. జామేంట్రా? అబ్బో, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. యువర్ ఆనర్, ఈ కేసులో నా క్లయింట్లు
నిర్దోషులు యువర్ ఆనర్. ఈ నెల ఫోర్త్న కరెక్ట్ ఫోర్త్న కాట్రా సింగ్ అనే వ్యక్తిని మర్డర్ చేశారు యువర్ ఆనర్. నా క్లయింట్స్ కి మర్డర్ కి ఏ సంబంధం లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సబ్మిట్ చేసిన సాక్షుల ఆధారంగా నా క్లయింట్ అని శిక్షించరాదని ఈ కోర్టును బ్రతిలాడుకుంటున్నాను యువర్ ఆనర్. అమ్మయ్య, ఈ కేసు ఇప్పుడు ఎప్పుడైతే వెళ్దాం. గివ్ మీ వాటర్. బాగా వాదించానని కుళ్ళుని యో ఈ నత్తేందయ్యా భలే వాయించానులే. భలే వాదించా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యో ఏందా వాదించడమా? అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి నత్తి కొంచెం ఎక్కువైంది. కొంచెం కాదు, కిలోమీటర్ ఉందాడా. నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైంది. ఓ ఏదో ఒకటి చేసి వాదించవయ్యా. నేను చూసుకుంటా. మీకు ఇలాగే జరగాలి. నేను పరిగెట్టిస్తా. యాడ్ నుంచి వచ్చారా మీరందరా ఒకరి తర్వాత ఒకళ్ళ? చిచ్చి. మిస్టర్ భేతాళం, ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా? యువర్ ఆనర్, సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆశపడ్డం ఏందయ్యా? అది నీ డ్యూటీ. కేసు గానివయ్యా, బుద్ధి గట్టుందే. అసలే నీ నాదస్వరానికి పావులు చేరిన జాగ్రత్తయ్యా. భద్రం 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 కాపాడు స్వామి. పరిగెట్టిస్తా. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ అద్దెగడి కన్నా అద్దెగడే బెటర్. ఈడు కాలికే కజిన్ బ్రదర్లో అన్నాడు. చిచి, ఇది నాకు అంటుకునిలా ఉంది. ఇది నీ పేరేంటి? భద్రం సార్. మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ ఏం పీకుతున్నావు? టిఫిన్ తింటున్నాను సార్. అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా. ఓ లంచా? ఆ రోజు మధ్యాహ్నం వద్దులే, ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్. నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు. ఓహో, మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు? 50 అడుగుల దూరం నుంచి చూశాను సార్. అర్ధరాత్రి 50 అడుగుల దూరంలో క్లారిటీగా నా క్లయింట్స్ అని చూసావా? చూశాను సార్. ఓకే, నువ్వు కళ్ళద్దాలు వాడతావా? అప్పుడప్పుడండి. ఏది నీ సోడబుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు. చూపించాలి, లోపల పెట్టు. హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా? లేదు సార్. మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్. నోటీస్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకునే ఉన్నాడు. ఎస్, ముఖ్యంగా ఈ కేసులో A1 ప్రత్యక్ష సాక్షివి, పైగా సైట్ పేషెంట్వి. కొవ్వెక్కి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్లను అంత దూరం ఎలా చూడగలవు? ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. బేతాళం, ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్. ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్. వీటికి కళ్ళు దుబ్బాయని ఎలా ప్రూవ్ చేయలేబా? ఎస్, నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా? ఒకటిది నలుపు, ఇంకొకటిది తెలుపు. నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు. చొక్కాన్న మార్చుకోవాల్సింది. చాలు చాలులే. నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్. ప్రశ్నించిన చాలులే. దా ఐ హార్టెడ్ యువర్ ఆనర్. ఏందిరా నీ అమ్మ బడవ? బేతాళం బేతాళం, మంచినీళ్ళు తాగు. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీరు సాక్షులను విచారిస్తారా? ఇప్పుడు చూడు కేసు ఎలా వాదిస్తాను. కమ్మరి గట్ల తిని కోర్టుకు రావటం కాదు. ఎస్ యువర్ ఆనర్. ఆ దద్దోజనంగాడు నాకు ప్లేట్ మిల్సే, నీకైతే ఫుల్ మిల్సే పో. ఈ కేసులోని సన్నివేశాలు, పాత్రలు కేవలం కల్పితాలు కావు. ఇప్పుడు నేను వాదించబోయే కేసు ఎక్కడి నుంచి కాపీ కొట్టలేదు. నో ఎనిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్.
అయ్యిందా నీ కచేరీ మేడమా? డిస్క్లైమర్ నోటీస్ యువర్ ఆనర్. నీ సెన్సార్ కార్డు పక్కన పెట్టా కేసు చూడమయ్యా. ఎస్ మిస్టర్ భద్రం. ఎస్ సార్. నా క్లయింట్స్ దాబా నుంచి వెళ్ళిపోగానే సేమ్ కలర్ కారులో వేరే ఎవరో వచ్చి కాట్రా సింగ్ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. పొట్లకాయ ఛాన్సే లేదు సార్. ఎందుకు ఛాన్స్ లేదు? అంత టైం లేదు కాబట్టి. టైం లేదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళు దాబాలు ఎంతసేపు ఉన్నారు? 2 minutes. 2 minutes? ఎస్ సార్. ఆర్ యు షూర్? సక్సెస్ఫుల్ గా sure. అంటే నువ్వు టైం చూసి మరీ నోట్ చేసి చెప్తున్నావా? లేదు. నువ్వు చెప్పిన సాక్ష్యం ప్రకారం నా క్లయింట్స్ దాబాలోకి వచ్చినప్పుడు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నావు. am I right? రైట్ సార్. గన్ పేలిన శబ్దం అప్పుడు నువ్వు టిఫిన్ మెక్కుతూ ఉన్నావు. am I right? ఇది కూడా రైటే సార్. తల అడ్డంగా ఊపుకో, ఊడిపోతుంది. సారీ. నేను ఇంకా పూర్తి చేయలేదు. సో 2 minutes లో నువ్వు టిఫిన్ తయారు చేయడం మెక్కడం జరిగిపోయినాయి అంతేనా? అంతే అంతే. ఆ రోజు రాత్రి నువ్వేం తిన్నావు? నూడిల్స్. టిఫిన్ ముందా టిఫిన్ తర్వాత? టిఫినే నూడిల్స్ గా తిన్నాను. ఓ న్యాచురల్లీ నాకు కూడా నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మంచి. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. పక్కానా? పక్కా సార్. లాక్ చేయమంటావా? చేసేయండి సార్. ఓకే యువర్ ఆనర్. యువర్ ఆనర్, మిస్టర్ భద్రం 2 నిమిషాల్లో నూడిల్స్ తయారు చేసి తినగలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల కూడా ఇది సాధ్యం కాదు యువర్ ఆనర్. అబ్బా ఇదిలా మిస్ అయ్యాను. విత్ యువర్ పర్మిషన్. అమ్మా నువ్వు నూడిల్స్ ఎంతసేపట్లో తయారు చేయగలవు? 10 నిమిషాలు. మీరు? 9 నిమిషాలు. మీరు? 8 నిమిషాలు. అంటే సగటున 5 నిమిషాలకి నూడిల్స్ తయారు చేయగలరు యువర్ ఆనర్. గుండెలు గుర్తు పెట్టుకున్నావు కానీ నూడిల్స్ ఇలా మర్చిపోయాను. బావా ఏంటి బయట వాయిస్తున్నాడా? మిస్టర్ భద్రం అయ్యా నువ్వేమో నూడిల్స్ 2 నిమిషాల్లో తయారు చేస్తా అని చెప్తున్నావు. ఎలా చేస్తావు? సార్ నాకు చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం సార్. నేను నూడిల్స్ చాలా ఫాస్ట్ గా వండుతాను సార్. ఒట్టు సార్. అంటే నీ నూడిల్స్ ఏమన్నా మ్యాజిక్ నూడిల్సా? నేను ఇప్పుడే స్టవ్ నూడిల్స్ తెప్పిస్తాను. 2 నిమిషాల్లో నువ్వు ప్రిపేర్ చేయాలి. 2 నిమిషాలకి 1 సెకండ్ అటు ఇటు అయినా కుదరదు సార్. ఇదేమైనా మాస్టర్ చెఫ్ ప్రోగ్రామా? మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే 2 minutes లో నువ్వు ప్రిపేర్ చేయాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పలేను సార్. ఖచ్చితంగా చెప్పకపోయినా నాకు అనవసరమయ్యా. 2 నిమిషాలు నువ్వు చేస్తావు లేదా? మిస్టర్ మార్తాండం పాస్పోర్ట్ ఎన్నిళ్ళు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక గాని 2 నిమిషాల్లో నువ్వు నూడిల్స్ తయారు చేస్తావా లేదా? సార్ ఈ క్వశ్చన్ కాకుండా ఇంకా వేరే క్వశ్చన్ ఏదైనా అడగండి సార్. అడగనయ్యా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ తన కంగారు పడుతూ సాక్షిని కూడా కంగారు పెడుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మార్తాండం ఇక నువ్వు గాని కోర్టుకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 minutes లో నువ్వు నూడిల్స్ తయారు చేయాలి. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఎందుకు కాదు? సార్ 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 నా వల్ల కాదు సార్. నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను 2 minutes లో నూడిల్స్ చేయలేను సార్. నేను చూసింది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరినైనా నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. నన్ను వదిలేండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక ఇతని అవసరం నాకు కానీ కోర్టుకు కానీ ఉండదని భావిస్తున్నాను. యు మే గో. కీర్తి సార్ సార్. ఆ, ఆ, ఇది వాదించడం అంటే. ఓ నువ్వు బయలుదేరలే కానీ బయలుదేరండి. నీ సైలెన్సర్కి పొగ ఎక్కువ, పికప్ తక్కువ. అంటే బండి బోర్కి వచ్చింది. షెడ్యూల్ పంపించు. ఏంటమ్మా? నా కేసు మీరే ఎట్టన వాయించాలి సార్ ప్లీజ్ సార్. డెఫినెట్లీ. ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. దండాలు సార్. దండాలు సార్. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు ఆ రోడ్డు మీద ఏం చేస్తున్నావు? పని మీద వచ్చిందా సార్? పని అంటే చెంబు తీసుకుని లండన్కి వెళ్ళి రావడానికి నువ్వు చేసే పని కాదు సార్. మరి ఆ టైంలో ఏం చేస్తున్నావు? రోజు ఆ టైంలో పేపర్ వ్యాన్ వచ్చాది సార్. పేపర్ లోడ్ కోసం వెయిట్ చేస్తాను. లోడ్ వచ్చిందా? వచ్చింది. డౌన్లోడ్ అయిందా? అయింది. హత్య చేసి కారులో పారిపోతున్న వాళ్ళిద్దరిని చూశానన్నావు, నిజమేనా? నిజమే సార్. యువర్ ఆనర్, ఉదయం పూటే రోడ్డుకి అవతల పక్కన ఉన్న దాబాను మనం సరిగ్గా చూడలేం. అలాంటిది రాత్రి పూట 5 సెకండ్ల గ్యాప్ లో వాళ్ళు కారులో దాబా నుంచి వెళ్ళిపోతుండగా ఇతను ఎలా చూడగలిగాడు అనేదే నా పాయింట్. దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ యువర్ ఆనర్. వీడు పెద్ద టామ్ క్రూజ్. మరి ఎందుకు మిషన్ ఇంపాసిబుల్? సాక్షులు పొరపాటున వేరే వాళ్ళ కారును చూసి నా క్లయింట్ కారు అని అనుకోవచ్చు కదా. ఎందుకు సాక్షులు పొరపాటు పడతారు? ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి, పొరపాట్లు చేయటం మానవ నైజం కాబట్టి. ఏమో నాడి బలంగా కొట్టుకుంటాను అదే. ఆ రోజు నువ్వు చూసిన కారు ఇదేనా? ఇదే సార్. కన్ఫర్మ్? కన్ఫర్మ్ సార్. పక్కా? పక్కా సార్. కరెక్ట్? కరెక్టే. సరిగ్గా చూడు. ఇదే సార్. మిఠాయి మాటలు పక్కన పెట్టి క్లారిటీగా చెప్పు. అయ్యో సత్య ప్రమాణంగా సార్. ఆ రోజు నేను చూసి నీ కారే సార్. నువ్వు బాగా ముదిరిపోయావురా. ఆ కారు ఎవరిదో తెలుసా? తెలుసు సార్. ఓతో ఆ ఇద్దరు ముద్దల్లే.
కాదు, ఇంకోటిది సార్. జడ్జి గారిది. జడ్జి గారు ఇప్పుడు చెప్పరా, నువ్వు వాళ్ళని కరెక్ట్ గా చూసావా? సార్ మీరు ఇచ్చిన శాక్తం మొత్తం సార్ ఫ్లెక్చర్ అయిపోయింటా సార్. నేను ఆ రోజు చూసింది వీళ్ళని కాదని చెప్పి ఒప్పుకుంటా సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి పోతా. ఈ కేసులో వీడు దొల్లుడు పుచ్చకాయ. చూడమ్మా, వెళ్ళేటప్పుడు 4 లాలీపాపులు కొనుక్కెళ్ళు. ఉంటా సార్, దండాలు సార్. సాక్షుల్ని కంగారు పెడితే నిజం బయటకు వస్తుందని మీ కారని అబద్ధం చెప్పాను సార్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇట్స్ ఓకే. అబ్బో, నన్ను ఇరికిచ్చాడేందుడు? మామగారు, ఆ రోజు రాత్రి మీరు ముద్దాయిలను చూసినప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారా? పెట్టుకునే ఉన్నా. ఆ? అటు కాదమ్మా, ఇటు చూసి చెప్పండి. కళ్ళద్దాలు పెట్టుకునే చూసినా. మీరు కళ్ళద్దాలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 60 సంవత్సరాల నుంచి. 60 సంవత్సరాలు. ముద్దాయిలు మీకు ఎంత దూరం నుంచి కనపడ్డారు? 30 అడుగుల దూరం నుంచి కనబడ్డారు. 30 అడుగులు. 30 అడుగులు అంటే యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఇది పట్టుకోండి. అమ్మా, ఇవి ఎన్నేళ్ళు? 4 వేళ్ళు. ఇవి 4 ఏళ్ళు అంటే యువర్ ఆనర్, 4 ఏళ్ళు. సరిగ్గా చూడండి మిస్టర్ ఏకాంతం గారు, 4 ఏళ్ళు. అవునా? ఈ సాక్ష్యం చెల్లదు యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నౌ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం గారు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేయలేకపోవడం వలన ఆ సాక్ష్యాలను కోర్టు వారు తొలగించడమైనది. ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. యువర్ ఆనర్, ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఆ ముఖ్యమైన సాక్షి ఎవరో తెలుసా యువర్ ఆనర్? మిస్టర్ ఏకాంతం. నేనా? మిస్టర్ ఏకాంతమా? బావా, ఏకాంతమైంది బావా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తనే కాకుండా కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టిస్తున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ ఏకాంతం, కోర్టు వారికి సహకరించండి. ఏకాంతం గారు, బోన్లోకి వెళ్ళేటప్పుడు కోర్టు తీసేయడం సాంప్రదాయం. అబ్బో, నీకెంతలా తెలిసిపోయిందా? ప్లీజ్. యువర్ ఆనర్, మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ వాదన మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, Yes. మీ పక్కన ఉన్న అతన్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు. పోనీ కలిశారా? కలవలేదు. ఏ సందర్భంలోనైనా ఇతను డబ్బులు ఇచ్చారా? చూడలేదు, కలవలేదంటే డబ్బులు ఇచ్చారా అని అడుగుతున్నాడు యువర్ ఆనర్. ఓ, ఇతనికి మీకు ఎటువంటి సంబంధం లేదంటారు? ఎటువంటి సంబంధం లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ వీడియో చూడండి యువర్ ఆనర్. హలో సార్. ఎలా ఉన్నావు గోకుల్? చాలా బాగున్నాను సార్. నువ్వు నా కోసం ఇంకో మర్డర్ చేయాలి. ఈ కాటా సింగ్ తెలుసు కదా, ఆ స్థలం నాకు ఇవ్వని పమ్మన్నాడు. అందుకనే వాడిని పంపించాల్సి వస్తుంది. ఈ డబ్బు ఉంచు. ఈ హత్యలో నా ప్రమేయం ఉన్నట్టు అనుమానం కూడా రాకూడదు. షూర్ సార్. పని అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి. నీ మీద కేసు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఆల్ ద బెస్ట్. అలాగే సార్, పక్కా.
చేశాడా? సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఏకాంతం, గోకుల్ ఈ ఇద్దరిని ఈ కేసులో దోషులుగా నిర్ధారించడమైనది. రాకీ, కళ్యాణ్ ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు నమ్ముతూ వారిని విడుదల చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడమైనది.